అసలు మందు అనేది లేకుంటేనే బాగుంటుంది కదా, మందు ఎందుకు అసలు చెప్పండి లైఫ్కి. క్వశ్చన్ నేను వేసినా మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. దాని బదులు మీ అమ్మమ్మ వాళ్ళు కూడా అదే చేస్తుండేనా? మీ అమ్మమ్మ వాళ్ళు కూడా తాగుతేనే నొప్పు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా అలానే చేస్తుండేనా? మీ తాతయ్య కూడా అబ్బాయే కదా, అమ్మాయి కాదు కదా అక్కడ. మరి తాగుతుండే, ఎంత తాగుతుండే? చిన్నప్పుడు నేను లెక్కేస్తాను. లెక్కేయ్యారు కానీ ఎవరు, వాళ్ళు తాగే అంత తాగితే హెల్త్ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఏం కష్టపడుతున్నారని మందు తాగాలి చెప్పండి, చెప్పండి. గవర్నమెంట్ పబ్లిక్ నడవాలంటే ఏదో రావాలని కాదు, మనం ఎలా అయితే చూసుకుంటున్నామో వాళ్ళు మనల్ని అలానే రిసీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చెడు అసలు మందు ఇవన్నీ ఎందుకు అలవాటు, అసలు ఏం అవసరం ఇవి తాగడానికి, ఏం అవసరం మనకు అసలు. ఈ బాయ్స్ అయినా కానీ గర్ల్స్ కూడా తాగుతున్నారు కదా, బాయ్స్ ఏముంది, ఎందుకు తాగుతారు, రీజన్ కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, తాగకుండా ఉండడానికి. చాలామంది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తాగుతారు. లిమిట్లో ఏది చేసినా లిమిట్ చేస్తే బాగుంటుంది, ఎక్స్టెండ్ పోవద్దు. ఇప్పుడు యూత్ తాగినారంటే దానికి కారణం ఫ్యూచర్ జనరేషన్ స్పాయిల్ అవుతుందనే కదా. స్పాయిల్ కాకుండా లైఫ్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఏదైనా కొంచెం మనకి ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ కానీ అట్లాంటి టైంలో లైట్ వేస్తే బాగుంటుంది. ఎక్కువ తాగి లైఫ్ రిస్క్ చేసుకొని పేరెంట్స్ మనీ ఉండవు మన దగ్గర, ₹1 లేనప్పుడు ఇల్లు అన్నీ అమ్మేస్తాం, అన్నీ అమ్మేసి మనల్ని బతికిస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని బతికించినా కానీ ఎవరైతే స్పాయిల్ అవుతాడో తను అదంతా తీసుకురాగలుగుతాడా? మళ్ళీ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి. ఎన్ని రోజులు కష్టపడితే అది వస్తుంది మనీ. ఫస్ట్ వీటిని బ్యాన్ చేసి, ఏదైతే దీని ఒక్కదాన్ని బ్యాన్ చేసినట్టు మిగతా వాటిని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. అస్సలు బ్లాక్లో ఎలా వస్తుంది, వాళ్ళు బ్యాన్ చేస్తే బ్లాక్లో కూడా ఎలా వస్తుంది? తెలియకుండా ఎందుకున్నది ప్రభుత్వం, అది మొత్తం ఆపడానికే కదా. ఇన్కమ్స్ ఇప్పుడు దేనిపైన ట్యాక్సీ పెట్టాలన్నా ఫస్ట్ అందరికీ సరైన జాబ్స్ చూడాలి. జాబ్స్ చూసి మంచి సెక్యూర్ లైఫ్ ఇచ్చి అన్నీ మానిపియండి. ఎందుకు రావు పైసలు? కంపల్సరీ వస్తాయి గవర్నమెంట్కి. ఎందుకు రావు? మనం బీచ్ పైన పెట్టే కాన్సన్ట్రేషన్ కాస్త వాళ్ళ భవిష్యత్ మీద పెడితే బాగుంటుంది. మన భవిష్యత్ గురించి మనం ఆలోచించవచ్చు. ప్రభుత్వం కూడా వీళ్ళ భవిష్యత్ ఎందుకు ఖరాబ్ చేయాలనేసి వాళ్ళు అది మానిపించేసి వేరే ఇన్కమ్ సోర్స్ కూడా చూడొచ్చు కదా. దానికి బదులు ఇప్పుడు వేరే బ్రాండ్స్, ఏ బ్రాండ్స్ వచ్చినా ఆల్కహాలిక్, అది తొక్క తోలు తోటకూర అని చెప్తున్నారు. దాన్ని అంతా ఆపేసి ఏది మంచి చేయాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏ సెలబ్రిటీస్ కానీ బలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, పైసలు ఆగం చేసుకొని తాగుడో తిరుగుడో ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవో ఒకటి చేస్తుంటారు. ఇంకా మా పాన్ అంట గుట్కా అంట వాళ్ళు తినేటోళ్ళు తింటారు. వాళ్ళు హైట్ గురించి నాకు తెలియదు పెద్దగా, సారీ దాని గురించి మాట్లాడినందుకు. ఇంకా వేరే బ్రాండ్స్ ఏవి రాకుండా ప్రభుత్వం వల్ల పిల్లలు మీన్స్ సొసైటీలో ఉండే మనుషులు డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా మంచిగా ఉండేటట్టు చూడాలి. బీర్స్ తొక్క తోలు కాకుండా కొంచెం భవిష్యత్తు మంచిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా పొలిటికల్ ఈవెంట్స్ అయినా ఫస్ట్ వాళ్ళ యూత్కు అందుకే అదే బ్యాన్ చేస్తే బాగుంటుందనే కదా నేను చెప్తున్నా. వాళ్ళు బ్యాన్ చేస్తే గవర్నమెంట్కి ఓట్స్ పడాయి కదా. ఓట్స్ గురించి ఇగో అదేమంటారంటే తొయ్యాలే ముయ్యాలే ఆ మూవీలో చెప్పినట్టు అట్లా కాకుండా వాళ్ళకి మంచి అవకాశాలు చూపించాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా పైసలు ఇచ్చారు, ఇవ్వలేదు అని చెప్పలే నేను. ఇంకా వాళ్ళు ఇచ్చే ఏవైతే చేస్తామన్నారో అవి టైంకి చేస్తే వాళ్ళు ఎలా అయినా మాట మీద నించుంటే మాట మీద నిలబడాలి కదా. మాట మీద నించుంటే ఏదైనా బాగుంటుంది. మందు పోస్తేనే ఓట్ చేస్తారనే కాన్సెప్ట్ తోటి మనుషులు లేరు. ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. మందు పోస్తేనే ఓట్లు వస్తాయి, పైసలు వస్తాయి అంటే అది లైఫ్ కాదు. మందుతోటి ఏం లైఫ్ ఉంది? మందుతోటి కాదు, ఫ్యూచర్ తోటి ప్లాన్ ఉంది. కాబట్టి ఏదైనా సరే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ తీసుకొని ఈ ఏవైతే మాదవ ద్రవ్యాలు, ఇవి వైన్స్ ఇదంతా కట్ చేసి సింగిల్ వర్డ్ రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా సరే మందు తక్కువ చేసి లైఫ్ స్కిల్స్ పెంచాలి. ప్లస్ యూత్కి మంచి మెసేజ్ కూడా ఇవ్వాలి. మనకి తాగే వాళ్ళు పోస్తేనే కదా తాగుతారు. లేకపోతే ఇంట్లో అన్నం లేకపోతే పక్కింటికి పోయి అడుకొస్తాడా?